మనం బస్సు ఎక్కితే పెద్ద మనుషులకు టికెట్ కొడతారు, పోరగాళ్ళకు టికెట్ కొడతారు, జర చిన్న పోరగాళ్ళకు చిన్న టికెట్ కొడతారు. ఆఖరికి వస్తే ఏమైనా పెద్ద పెద్ద సామాన్లు వేసుకుంటే వాటికి కూడా టికెట్ కొడతారు. ఒక తాన చాలా వెరైటీగా మరి చిలుకలకు కూడా టికెట్ కొట్టిర్రంట. ఏనో చూద్దాం పండి. ఓ మనసులు, మీరే మా దగ్గరికి వస్తారు, అడవిలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, మమ్మల్ని పడతారు, పంజరంలో బంధిస్తారు. ఇంత చేసిందే కాకుండా మీదికెళ్ళి జాతకాలు కూడా చెప్పించుకుంటారు. ఇంత చేసిన మేము బస్సు ఎక్కితే బస్సు టికెట్ కొడుతున్నారు. గిదేం పద్ధతి, గిదేం లెక్క అని అడుగుతుండొచ్చు నువ్వులా చిలుకలకు గనక నోరుంటే. అవును, మళ్ళా కర్ణాటక రాష్ట్రంలో గీ అక్క మన్మరాలు 4 చిలుకలు నెంబడి పెట్టుకొని బస్సు ఎక్కింది. ఇక ఇంకేమున్నది, 4 టికెట్లు కొట్టిండు చిలుకలకు కండక్టర్ సాబు. ఒక్కొక్క చిలుకకు 111 రూపాయలు కొట్టిండు. 444 రూపాయలు ఇవ్వాల్సిందేనట. మళ్ళా అక్కడి రూల్స్ అట్లనే ఉన్నాయంట. నువ్వు మళ్ళా జంతువులను ఎంబడి పెట్టుకొని ఎక్కినా, పక్షులను ఎంబడి పెట్టుకొని ఎక్కినా సగం టికెట్ కొట్టాల్సిందే. మళ్ళా అట్లా కండక్టర్ అన్న సగం టికెట్ కొట్టిండో లేదో బస్సులు ఉన్నోళ్ళంతా మస్తు అవాక్ అయ్యిర్రంట. నువ్వు చిలుకలకు కండక్టర్ అన్న టికెట్ కొట్టిండో లేదో ఈ వార్త పట్టిండ్రుల్లో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మళ్ళా